పశ్చిమ గోదావరి జిల్లా కుండేపాడులో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన బాధితులను ఆప్కబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పరామర్శించారు. భీమవరం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులంతా నిరుపేద వ్యవసాయ కూలీలని, ప్రైవేటు హాస్పిటల్ ఖర్చులు వారు భరించలేరని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం బాధితులంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. అందరికీ నమస్కారం. మా ఊటూరు నియోజకవర్గం గణపురం మండలంలో ఉన్నటువంటి కుండేపాడు అనే గ్రామంలో నిన్న జరిగినటువంటి ఒక చిన్న దుర్ఘటన. ఎందుకంటే ఎవరో పాపం ఇంటికి మర్యాద కోసం ఎవరో ఇంటికి వస్తే వాళ్ళు కూడా ఏదో ప్రేమతో అక్కడ ఉన్నటువంటి బజ్జీని వేసి పెడితే ఆ బజ్జీని వేసినటువంటి యొక్క పిండి మరి అదంతా కూడా చెడిపోయిన పిండి అయ్యని గమనించకపోవటం వల్ల మరి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలనే ఉద్దేశంతో పాపం వాళ్ళు అనుకోకుండా జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. 11 మంది మరి హాస్పిటల్ పాలవటం, అందులో 2-3 కొద్దిగా ఎప్పటికి కూడా ఇంకా సీరియస్గానే ఉండటం చాలా బాధాకరం. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ కలెక్టర్ గారికి కానీ, జాయింట్ కలెక్టర్ గారికి కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మంత్రి గారికి కానీ, వీళ్ళంతా కూడా చిన్న వ్యవసాయ పనులు చేసుకున్నటువంటి చిన్న కుటుంబాల వాళ్ళు. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో మరి వాళ్ళకి వైద్యం అంటే వాళ్ళకి తలకు మించిన భారం అవుతుంది. వాళ్ళంతా కూడా ఎవరో కూడా ఆర్థికంగా బాగా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారిని, ఇక్కడ నేను మంత్రులు కానీ, మా ఎమ్మెల్యే గారు వాళ్ళతో కూడా మేమంతా కూడా మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా మరి చిన్న కుటుంబాల వాళ్ళే. ఇప్పటి వరకు మరి దేవుడి దయ వల్ల ఎవరికి కూడా ప్రాణభయం లేదు, కానీ అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.